హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు అందరూ మెచ్చేలాగా గుమగుమలాడే కరివేపాకు రసం తయారు విధానం తెలుసుకుందాం. టేస్ట్లోనే కాదండి, ఈ కరివేపాకు రసం వలన ఒకటా రెండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మనకి జీర్ణక్రియను పెంపొందించి ఇన్స్టెంట్గా బలాన్ని ఇస్తుంది. అంతేకాదండి, రక్తహీనత కూడా తగ్గుతుంది. ఈ కరివేపాకు రసం వలన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా హెల్తీగా ఉంటారు. కనీసం నెలకి 2-3 సార్లు అయినా సరే ఈ విధంగా కరివేపాకు రసాన్ని ప్రిపేర్ చేసుకుని తింటుంటే ఇంట్లో ఆరోగ్యం ఆనందం రెండూ ఉంటాయి. వేడి వేడి అన్నంలోకి ఈ రసం పోసుకొని దానిలోకి కాస్త గట్టిపప్పును జోడించుకొని తింటుంటే తిన్నవారు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే, అంతలా రుచికరంగా ఉంటాయి. మరి మీకు కూడా ఈ కరివేపాకు రసాన్ని టేస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? చలో మరి కిచెన్కి. ఈ కరివేపాకు రసం కోసం అయితే నేను ఒక ఉల్లిపాయ సైజులో ఉన్న చింతపండుని, ఇదిగోండి ఈ చింతపండుని తీసుకుంటున్నాను. ఈ చింతపండుని ఒకసారి క్లీన్ చేసుకుని ఈ గిన్నెలో వేసుకుని ఇందులోకి వేడి నీళ్లు పోసుకుంటే ఒక 10 నిమిషాల్లోనే మనకి చింతపండు నానిపోతుంది. అయితే ఏదైనా రసం కానివ్వండి, చింతపండు ఎక్కువగా వేసుకోకూడదు. మనకి పులుపు అనేది మైల్డ్గా ఉంటేనే రసం రుచికరంగా ఉంటాయి. ఇంకా ఈ నానిన చింతపండులోకి బాగా పండిన 2 టమాటోల్ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోకి 10 వరకు ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నాం. ఎండుమిర్చిని ఈ విధంగా తుంపుకొని వేసుకోవాలి. ఈ రసంలో మనం ఓన్లీ ఎండుమిర్చి వరకే వేసుకుంటామండి, పచ్చిమిర్చి వేసుకోం. అందుకని మన స్పైసీ లెవెల్స్ని బట్టి ఎండుమిర్చిని వేసుకుంటున్నాం. ఇంకా టమాటో, ఎండుమిర్చి ఈ రెండింటిని వేసుకున్నాక ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే టమాటో నుండి వచ్చే పులుపు ఎండుమిర్చి కారంతో కలిసి చింతపండు రసానికి రిచ్ ఫ్లేవర్ని ఇస్తుంది. ఫ్లేవర్ మొత్తం మనకి ఇక్కడి నుంచే వస్తుందండి. అందుకనే కలుపుకునేటప్పుడు ఈ టమాటో ముక్క దాదాపు చితికిపోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ రసంలోకి ఒక గ్లాస్ వాటర్ని ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నాను. అదేవిధంగా రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ టమాటో, ఎండుమిర్చి మగ్గేంత వరకు ఈ రసాన్ని అయితే మరిగించుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే రసంలో టమాటో ముక్కలు ఉడికేలోపు మన రసానికి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మామూలుగా అయితే రసంకి రెడీమేడ్ పౌడర్ అయితే వాడతామండి. అయితే ఈ కరివేపాకు రసం కోసం ఇంట్లోనే మసాలా రెడీ చేసుకుందాం. ఇంకా ఈ మసాలా కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇంకా ఇందులోకి 2 స్పూన్ల వరకు కందిపప్పు వేసుకుంటున్నాం. అదేవిధంగా ఇందులోకి 1.5 స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. 5 నుండి 6 వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని, అదేవిధంగా 1/2 స్పూన్ వచ్చేలాగా జీలకర్రని, ఇంకా ఇందులోనే 5-6 వరకు మిరియాలను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనకి ఫైన్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్లోకి మనకు కావాల్సిన ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అయితే వేసుకుంటామండి. ఇంకా ఇందులోకి కట్ చేసుకున్న మీడియం సైజు ఉన్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. అదేవిధంగా మనకి కావాల్సిన కరివేపాకు, నేను ఇక్కడ 6-7 రెబ్బల వరకు కరివేపాకు వేసుకుంటున్నానండి. అంటే రసం క్వాంటిటీని బట్టి కరివేపాకు వేసుకుంటున్నాం. ఈ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. అయితే నేను ఇక్కడ లేతగా ఉన్న కరివేపాకును తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే మన రసంకి కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోతుంది. ఇలా లేతగా ఉన్న కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు మిక్సీ జార్ ఓపెన్ చేయగానే మనం ఇందులో వేసుకున్న కరివేపాకు కానీ, అదేవిధంగా జీలకర్ర కానీ మంచి స్మెల్ అయితే వస్తాయి. రసంలో ఈ మసాలా వేసుకునేంతసేపు మనం మూతతో కవర్ చేసుకుని మిక్సీ జార్ పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ లోపు రసం దగ్గరకు వస్తే టమాటోలు కానీ, ఎండుమిర్చి కానీ బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. నేనైతే ఈ రసం ప్రిపేర్ చేసుకునే బౌల్ నిండా వాటర్ వేసుకున్నాను. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ రసంకి ఒక పొంగు వచ్చేంత వరకు వీటినైతే మనం తెరలించుకోవాలి. సో ఈ విధంగా తెరులుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుంటున్నాం.
మసాలా కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ రసం 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. జస్ట్ 2 పొంగులు వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఏమి మరిగించుకోవసరం లేదు. ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మనకి ఈ రసంకి ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకుని సరిపోకపోతే కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. అయితే ఈ రసంలో ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం చిటికెడు బెల్లం ముక్క కూడా వేసుకోండి. ఇందులో నేను కాస్త బెల్లం కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా బెల్లం వేసుకోవడం వల్ల మనకి రసంకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో ఫైనల్ గా రసం మరిగిపోయినాయండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని అందులో కాస్త తక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. రసంకి తాలింపులో ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి, అందుకని 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత జస్ట్ దూరగా వేయించుకోవాలి. రసంకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం చిటికెడు ఇంగు కూడా వేసుకోండి. సో నేనైతే కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నాను. ఇంగు కూడా వేసుకున్న తర్వాత ఫైనల్లో 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకుని 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే మన రసం కావాల్సిన తాలింపు కూడా రెడీ అయిపోతుంది. ఈ రసంకి తాలింపు పడితేనే అసలు సిసైన టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మరిగి సైడ్కి పెట్టుకున్న రసంలోకి ఈ తాలింపుని వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనం వెయిట్ చేస్తున్న టేస్టీ అండ్ గుమగుమలాడే కరివేపాకు రసం అయితే రెడీ అయిపోతుంది. ఈ కరివేపాకు రసాన్ని చాలా తక్కువ మంది ప్రిపేర్ చేసుకుంటారండి, కానీ ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నవి. డైరెక్ట్ గా మనం కరివేపాకు తిన్నాం కాబట్టి ఈ విధంగా కరివేపాకు రసం ప్రిపేర్ చేసుకుని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం, అదే విధంగా మంచి రుచికరంగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, రేపు ఒకసారి రసం ప్రిపేర్ చేసుకోవచ్చు కదా.